చతురాశీతి సహస్రో యోజనై యస్య చ ఉచ్ఛ్రయః యోజనై అస్య చ ఉచ్ఛ్రయః ప్రవిష్ట షోడశ అధస్తాత్ ద్వాత్రింశత్ మూర్ధ్ని విస్తృత. ఇక్కడ జంబూద్వీప సమస్తానాం ఏతేషాం మధ్య సంస్థ చెప్పండి. అంటే ఏమిటి? ఈ అన్నిటి నడుమ జంబూద్వీపం ఉన్నది, దానికి మధ్యలో తస్యాపి మేరు మైత్రేయ మధ్యే కనక పర్వత, మధ్యలో బంగారు పర్వతమైన మేరుగిరి ఉన్నది. ఈ మేరు పర్వతం గురించిగా మనం రామాయణంలో చదువుకున్నాం, వాల్మీకి రామాయణంలో కూడా. ఆ తర్వాత చతురాశీతి సహస్రం, ఇక్కడ దాని ఎత్తు గురించి చెప్తున్నాడు. ఎత్తు అదేవిధంగా భూమి లోపలికి కూడా ఎంత ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈ శ్లోకంలో చతురాశీతి సహస్రం. చతురాశీతి అంటే ఏమిటి? చతుర్ అంటే 4, ఆశీతి అంటే 80. కాబట్టి దాని ఎత్తు 84,000 యోజనములు. సహస్రో యోజనై అస్యచ ఉచ్ఛ్రయ. ఉచ్ఛ్రయ అంటే ఎత్తు అని అర్థం అండి. కాబట్టి దాని ఎత్తు 84,000 యోజనాలు. అంతేకాదు, వాస్తవానికి దాని కానీ బయటికి 84,000 యోజనలు కానీ కనిపిస్తున్నది. సారీ, 16,000 భూమిలో దిగువన ఉన్నది. భూమిలో దిగువన ఉన్నది. ప్రవిష్ట షోడశ అధస్తాత్. అధస్తాత్ అంటే కిందికి అనమాట, లోపలికి అని అర్థం. ఎంత ఎన్ని యోజనములు? 16,000 అన్నమాట. ప్రవిష్ట షోడశ అధస్తాత్ ద్వాత్రింశత్ మూర్ధ్ని విస్తృత. మూర్ధ్ని అంటే తలపైన అర్థం. మూర్ధి అంటే శిఖరం అని అర్థం. శిఖరము 32,000 యోజనములు వెడల్పు. మూర్ధ్ని అంటే శిఖరము పైన ఉన్నది. అంటే ఇది ఎంత వెడల్పుగా ఉంటే అంత సౌకర్యంగా ఉంటుందండి. ఉదాహరణకి మనకి తిరుపతి కొండ ఉదాహరణ తీసుకోండి. తిరుమలలో మీకు అంతగా అంటే సౌకర్యాలు అన్నీ కల్పించగలిగారు అంటే కొండపైన బస చేసేందుకు కానీ, లేదు వాహనం నిలుపు, అన్ని విధాలు కూడా. ఎందుకంటే అంతటి వైశాల్యం ఉన్నది, విశాలంగా ఉన్నది అన్నమాట. అంతటి వైశాల్యం ఉన్నది కాబట్టి మనకి అన్ని అది మామూలుగా శిఖరం కొండ ఎలా ఉంటాయండి, కొంచెం పైకి పోను అలా సన్నబడుతూ ఉంటుంది అన్నమాట. అంటే కింద ఉన్నంత వైశాల్యం పైన ఉండదు. కానీ ఇక్కడ 32,000 యోజనముల వెడల్పు. మూర్ధ్ని అంటే శిఖరము పైన ఉన్నది. కాబట్టి లోపలికి, భూమి లోపలికి ఎంత ఉన్నది? ప్రవిష్ట షోడశ అధస్తాత్. ప్రవిష్ట అంటే ప్రవేశించిందని. ఎక్కడికి ప్రవేశించి? కిందికి, లోపలికి. షోడశ అధ అంటే 16. షోడశ అంటే 16,000 భూమిలో దిగున ఉన్నది యోజనములు. 32,000 యోజనాలు వెడల్పు మూర్ధ్ని శిఖరం పైన ఉన్నది. ఇక్కడ మనకి మామూలుగా ఒక యోజనం అంటే 8 నుంచి 13 కిలోమీటర్లు అండి. 8 నుంచి 13 కిలోమీటర్లు ఒక యోజనం అనొచ్చు సుమారు. అంటే కొంచెం 5 తేడా ఉందనుకోండి. 8 నుంచి 13 అనేది వైడ్ రేంజ్. కాబట్టి మనం 13 అనుకోవచ్చు, లేదు 8 అనుకోవచ్చు. అంటే సుమారు 5 నుంచి 8 మైళ్ళు అండి ఒక యోజనం అంటే. 8 నుంచి 5 మైళ్ళు. ఆ విధంగా చూడండి, 84,000 యోజనములు. అంటే ఎంత ఎత్తు ఉన్నది చూడండి. దాని ఎత్తు 84,000 యోజనాలు. అది కిందికి భూమిలో 16,000 యోజనాలు ప్రవేశించి ఉంది. మామూలుగా గోడ ఎత్తు 10 అడుగులు అండి. మరి భూమి లోపలికి 3 అడుగులు 4 అడుగులు ఉంటుంది కానీ ఇంకా 5-6 అడుగులు లోపలికి ఉంటుంది భూమి. అది కూడా మనం కట్టడం పైన 5-6 అంతస్తులు అంటే చాలా లోపలికి ఉంటుంది. కిందికి అన్నమాట, కిందికి లోపలికి చొచ్చుకొని పోయి ఉంటుంది. ఇక్కడ మూర్ధి అంటే శిఖరం పైన ఉన్నది 32,000 యోజనాలు వెడల్పు అనమాట. కాబట్టి ఈ విధంగా ఈ మేరు పర్వతం యొక్క ఎత్తు 84,000 యోజనాలు, భూమిలోకి 16,000 యోజనాల లోతుకి దిగబడి ఉన్నది. దాని తలపై భాగం 32,000 యోజనాల వెడల్పును కలిగి ఉన్నది. జంబూద్వీప సంస్థానం ఏతేషాం మధ్య. అటువంటి జంబూద్వీపం యొక్క నడుమున ఉన్న ఇది జంబూద్వీపం యొక్క నడుమున ఉన్నది. జంబూద్వీపము 7 ద్వీపాల మధ్యలో ఉన్నది. జంబూద్వీప సమస్థానం ఏతేషాం మధ్య సంస్థితః తస్యాపి మేరు మైత్రేయ మధ్యే కనక పర్వతః. చతురాశీతి సహస్రో యోజనైరస్య చ ఉచ్ఛ్రయః ప్రవిష్ట షోడశ అధస్తాత్ ద్వాత్రింశత్ మూర్ధ్ని విస్తృత. మూర్ధ్ని అంటే తలపైన అర్థం అండి. కొండకు తల అంటే ఏమిటి? శిఖరం అని అర్థం. తర్వాత మూలే షోడశ సాహస్రో. మూలే షోడశ సాహస్రో విస్తారత్య సర్వథ భూ పద్మస్యాస్య శైలేశ కర్ణికాకార సంస్థిత. దాని మూల వైశాల్యం అన్ని వైపులా 16,000 యోజనాలు. దీని గురించి చెప్తున్నారు ఇప్పుడు. ఈ యొక్క
పర్వతం గురించి చెప్తున్నారు అనమాట. కాబట్టి దాని యొక్క మూల వైశాల్యము, మూలే అంటే శిరస్సు పైన వెడల్పు ఎక్కువగా ఉండి అడుగు భాగమున కుదించుకుపోయినందువలన మరియు భూమండలానికి నడుమున ఉన్నందువలన కూడా ఇది ఎలా ఉన్నది, పద్మాకారంలో ఉన్న భూమికి మూలే షోడశ సహస్రో విస్తారస్తస్య సర్వశః భూపద్మస్య శైలేశః కర్ణికాకార సంస్థితః. శైలేశ అంటే ఈ పర్వతము ఎలా ఉన్నది అంటే ఒక చక్కటి ఉపమానం చెప్తానండి. అంటే ఏదో కంటిలో ఎదురుగా చూసినట్టే చెప్తానండి. ఆ ఉపమానం ఎంత చక్కటి ఉపమానం. ఇక్కడ శిరస్సు పైన ఎంత ఉందండి, వెడల్పు ఎక్కువగా ఉన్నదన్నమాట. వెడల్పు అడుగు భాగం ఎలా ఉన్నది, కుదించుకుపోయినందువల్ల అంటే శిరస్సు 32,000 యోజనం చెప్పబడింది అనమాట. దాని మూల వైశాల్యం అన్ని వైపులా 16,000 యోజనాలు. కాబట్టి కింది భాగము భూమండలానికి నడుమ ఉన్నందువల్ల కూడా ఎలా ఉన్నది, పద్మాకారంలో ఉన్న భూమి పద్మాకారం అనుకున్నాం. కర్ణిక అంటారండి. కర్ణిక అంటే అర్థం ఏంటంటే, ఒక పువ్వు ఉందనుకోండి, ఆ పువ్వులో చుట్టూ రేకులు ఉంటాయి, రేకులు ఉంటాయి. ఆ రేకులు ఉండడానికి ఆధారమై మధ్యలో ఒక గడ్డలాగా ఉండేది, ఒక గడ్డలాగా ఉంటుందండి. దాని నుంచి ఈ పువ్వు రేకులు వస్తాయి అన్నమాట. అంటే కింద భాగము దానికి సపోర్ట్ అన్నమాట. ఆ విధముగా గడ్డ వలె ఉండేది వాణిని బొడ్డు లేదు కర్ణిక అని అంటారు అనమాట. అదిగో దాని వలె మేరు పర్వతం ఉన్నది. నీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే, మామూలుగా మనం బొకేలు ఇస్తుంటామండి. బొకే అంటే తెలుసుకండి, పూల గుచ్చాలు. ఎవరన్నా వస్తే, పెద్దవాళ్ళు ఎవరన్నా వస్తే పూల గుచ్చాలు ఇస్తుంటాం. ఆ పూల గుచ్చము ఎలా గుచ్చి ఉంటుందండి, కింద ఒక బొడ్డు అంటే దాని కింద ఆధారం కోసం ఏమంటారు, గడ్డలాగా ఉంటుంది ఒక ఆధారం. దాంట్లో నుంచి ఇవన్నీ కూడా గుచ్చి ఉంటాయి. అవి ఎలాగా రేకుల్లాగా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఆ విధంగా కింద ఉండేది భూమి పద్మం అనుకుంటే, ఆ పద్మముకు రెక్కలు ఎలా ఉంటాయో ఆ విధంగా రెక్కలు గుచ్చి ఉండేందుకోసము ఈ గడ్డ వలె ఉంటుందన్నమాట. కాబట్టి పువ్వులో చుట్టూ రేకులు ఉండడానికి ఆధారమై మధ్యలో గడ్డవలు ఉండేది దాన్ని ఏమంటారు, కర్ణిక అంటారు. కాబట్టి ఆ విధముగా ఉన్నది. ఇంత ఎవరు, ఈ శైలేంద్రము. ఈ యొక్క శైలేంద్రము భూమి అనే పద్మానికి కర్ణిక యొక్క ఆకారంలో ఉన్నట్లు ఉన్నది. ఎంతటి ఊహాశక్తి చూడండి, ఎంత ఊహాశక్తి అది చూడండి. అంటే భూమి ఈ మేరుగిరి అలా ఉన్నది అని చెప్తున్నారు అనమాట. మరి ఎలా చూడగలిగారు మేరుగిరి? ఈ పర్వతం మన భూమి అంతా కూడా ఒక పద్మాకారంలో ఉండి దానికి శైలేంద్రము కర్ణిక యొక్క ఆకారంలో ఉన్నట్లు ఉన్నది అనేటువంటిది ఒక చక్కటి ఊహాశక్తి అనుకోవచ్చు అనమాట. లేదు కంటితో చూసిన అయి ఉండొచ్చు. అంటే ఊహాశక్తి అంటే వాళ్ళ కంటి జ్ఞానేంద్రియంతో చూసినటువంటిగా అయి ఉండొచ్చు. కాబట్టి మూలే షోడశ సహస్రో విస్తారత. ఊహ అంటే వేరండి మళ్ళీ. అంటే మనం ఊహించుకొని కొన్ని ఎవరన్నా ఒక ఆకారం ఇలా ఉంటుంది అలా ఉంటుంది అంటే దాన్ని ఊహించుకొని ఇలా అని చెప్పుకుంటాం. మామూలుగా ఏదైనా పెద్ద క్రైమ్ జరిగినప్పుడు వాళ్ళని గుర్తించేందుకు కూడా ఊహా చిత్రాలు గీస్తూ ఉంటారు. అంటే ఎవరో చెప్తారు, ఇదిగోండి ఇలా తల కొంచెం పొడుగ్గా ఉందండి, లేదు ఆ కాళ్ళు కొంచెం పొట్టిగా ఉందండి, ఇలా ఊహించి చెప్పినవన్నీ ఒక చిత్రం గీస్తారనమాట. అది ఊహా చిత్రం అవుతుంది. కానీ ఇది నా ఊహించింది కాదు, ఇది వాళ్ళు చూడగలిగింది, జ్ఞానేంద్రియంతో చూడగలిగింది అనమాట. కాబట్టి మూలే షోడశ సాహస్రో విస్తారత సర్వశ భూపద్మస్యాసి శైలేశ కర్ణికాకార సంస్థిత హిమవాన్. కాబట్టి పర్వతం యొక్క అడుగు భాగంలో చుట్టుకొలత 16,000 యోజనములు వెడల్పు ఉన్నది. ఈ మేరు పర్వతము భూమి అనే పద్మానికి కర్ణిక అమరి ఉన్నది. హిమవాన్ హేమకూటశ్చ నిషదశ్చాస్య దక్షిణే నీల శ్వేతశ్చ శృంగీత ఉత్తరే వర్షపర్వతా. కాబట్టి దీనికి దక్షిణంలో, దేనికి, ఈ యొక్క మేరుగిరికి దక్షిణంలో భారత వర్షం మొదలుకొని మేరు పర్వతానికి దక్షిణంలో ఉత్తర దిక్కులోనూ ఉన్న 6 వర్షములను పొలిమేరలో ఉండే పర్వతాలను గురించి చెప్తున్నాడు అనమాట. హిమవాన్ ఇది. కాబట్టి వర్షములను వేరు చేసే పర్వతాలు వర్ష పర్వతాలు అవుతాయి. వర్ష పర్వతం అంటే వర్షం పడే పర్వతం కాదండి, వర్ష పర్వతాలు అంటే రెండు ప్రదేశాలని మధ్యలో పర్వతం ఉందనుకోండి, దానిని వర్ష పర్వతం అంటే ఈ రెండింటికి మధ్యలో ఉన్నదన్నమాట. అంటే ఈ రెండింటిని వేరు చేస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి ఒక్కసారి మనం ఒక ఊరుకు పోయినప్పుడు కొండలు కోనలు ఉంటాయి, కొండలు ఉంటాయి అనమాట. ఊరు
బయట. మన అటుపక్క కూడా ఊరు ఉంటుంది, ఆ ఊర్లో పోవాలంటే ఈ కొండలెక్కి దిగాలన్నమాట. అది మనకి మామూలుగా ఒరిస్సా ప్రాంతాల్లో పక్కన మధ్యప్రదేశ్ వాటికి పోవాలంటే అలాగే ఉంటుంది, కొండల్లో ప్రయాణం చేయాలన్నమాట. అది ఎక్కువ కొండ ఎక్కి దిగామంటే వేరే రాష్ట్రము లేదు వేరే ఊరు వస్తుందన్నమాట. ఆ విధంగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ కూడా అదే విధంగానే హిమవాన్ హేమకూటచ్చ నిషదచ్చాస దక్షిణి అంటే దీనికి దక్షిణంలో హిమాలయము, హేమకూటము, హిమవత్ పర్వతము, హేమకూటము, నిషద పర్వతములు, హేమకూటం, నిషదం అనే వర్ష పర్వతాలు దక్షిణంలో. ఉత్తరంలో నీలం, శ్వేతం, శృంగి అనే వర్ష పర్వతాలు ఉన్నాయి. వర్షాల ద్వారా విభాగింపబడ్డ పర్వతాలే వర్ష పర్వతాలు. కాబట్టి శృంగి అనే పర్వతాల ఉత్తర దిక్కులోను సరిహద్దును సూచించే కొండలుగా ఉన్నవి. అటువంటి కొండలతో విరాజిల్లుతుందన్నమాట. ఇవన్నీ మనం ఒక పేపర్ పెట్టుకొని ఈ డిస్క్రిప్షన్ రాసి పెట్టుకున్నామంటే ఎటువైపు ఏ కొండ చాలా చక్కగా ఉంటుందండి. కొంత మనం ఎక్సర్సైజ్ చేయాలన్నమాట, హోంవర్క్ చేయాలి. అప్పుడే ఇంకా మనకి స్పష్టంగా అర్థమవుతుందన్నమాట. శ్లోక రూపంలో కంటే కూడా మనం ఇలా రాసి పెట్టుకున్న వంశక్రమాలు కానీ ఇలాంటివన్నీ రాసి పెట్టుకున్నామంటే ఇంకా స్థిరంగా ఉండిపోతుంది అనమాట మన మెదడులో. ఇంకొకసారి మళ్ళా ఒకసారి చెప్పుకుందాం అని ఇలాంటివి 2-3 సార్లు చెప్పుకుంటా గానీ బాగుంటుందండి. చాలా బాగుంది, బాగానే ఉంటుంది. మనకేంటంటే కొంత విషయం తెలుసుకోవాలంటే మనం దానిపైన మన లోపలికి విషయం పోవాల్సిన అవసరం. ఇలా ఉన్నది జంబూ ద్వీపం, మనం రోజు చదువుతుంటాం జంబూ ద్వీపం అని, ఇలా ఉంటుంది అనే విషయాన్ని మనం ఎప్పుడన్నా మనకి ఏదైనా సందేహం వచ్చినప్పుడు చూసుకునేందుకు బలాన్ చోట ఉన్నది దీని గురించి అనే విషయం తెలుసుకుంటే చాలు మనం. కాబట్టి ఇక్కడ హిమవాన్ హేమకూట నిషదశ్చాస్య దక్షిణే నీల శ్వేతచ్చ శృంగీచ ఉత్తరే వర్ష పర్వతా. ఆ తరువాత లక్ష్య ప్రమాణౌ ద్వౌ అంటే రెండండి. లక్ష్య ప్రమాణౌ ద్వౌ మధ్యౌ దశహీనా తథా అపరే సహస్ర ద్వితయోః ఉచ్ఛాయ తావత్ విస్తారినచ్చతే. వీటి నడుమనున్నటువంటి నిషద నీలగిరులు రెండు కూడా, నిషద నీలగిరులు రెండు కూడా 1,00,000 యోజన ప్రమాణం కలవి. 1,00,000 యోజన ప్రమాణం. అది కూడా మామూలు యోజనం అంటేనే ఇందాక అనుకున్నాం 5 నుంచి 8 మైల్ లోపని. అలాంటిది 1,00,000 యోజన ప్రమాణం కలవి. అటు ఇటు మిగిలినవి క్రమంగా 15,000 యోజనాలు తక్కువ విస్తీర్ణం కలవి. 1,00,000 ప్రమాణౌ ద్వౌ మధ్యౌ దశహీనా తథా అపరే. దశహీనా తథా అపరే. దశహీన అంటే ఏమిటి? తక్కువలో తక్కువ అని అర్థం అండి. తక్కువలో తక్కువ ఎంత? 15,000 యోజనాలు. క్రమంగా 15,000 యోజనాలు తక్కువ విస్తీర్ణం కలవి. అనగా హేమకూట శ్వేతగిరులు 90,000 యోజనాలు, హిమాలయ శృంగిగిరులు 80,000 యోజనాలు కలవని భావం అన్నమాట. సహస్ర ద్వితయో ఉచ్ఛయ తావత్ విస్తారినచ్చతి. వీటి ఎత్తు 2,000 యోజనాలు. సహస్ర ద్వితయోః ఉచ్ఛ్రాయ. ద్వి అంటే రెండండి, సహస్రం అంటే 1000. కాబట్టి 2,000 యోజనాలు. వాటి వైశాల్యం కూడా అంతే. అంటే తూర్పు పడమరలో ఉన్న నిషద నీల, ఇక్కడ చదువుకున్నాం మనం ఏవేవి. నిషదం అనే పర్వతాలు, దీనికి దక్షిణంలో హిమాలయము, హేమకూటం, నిషదం అనే వర్ష పర్వతాలు, ఉత్తరంలో నీలం, శ్వేతం, శృంగి అనే వర్ష పర్వతాలు ఉన్నాయని చెప్పి ఇప్పుడు మిగిలిన దిక్కుల్లో ఉన్నటువంటి వాటి గురించి చెప్తున్నారు. ఏమని? తూర్పు పడమరలో ఉన్న నిషద నీల పర్వతాలు 1,00,000 యోజనాల ప్రమాణం కొలతలు కలిగి ఉన్నాయి. మండలాకారంలో ఉన్న జంబూ ద్వీపము 1,00,000 యోజనాల ప్రమాణము కలిగి ఉన్నందువలన దానికి మధ్య రేఖ యందే 1,00,000 ప్రమాణం కలదై ఉంటున్నది. నిషదము, నీలము అను పర్వతాలు జంబూ ద్వీపము నుండి మధ్య రేఖకు దక్షిణ ఉత్తరముల యందు 1,01,000 యోజనల దూరమే ఉన్నందువల్ల కొంచెము దూరము తగ్గుతున్నది అనమాట. అయినా స్థూలంగా చూసినప్పుడు 1,00,000 యోజన ప్రమాణం ఉన్నది అని చెప్పబడింది మనకి. ఇక హేమకూటాదులు మాత్రము 10,000 యోజనాల దూరము అంటే నిడివి తగ్గుదలను కలిగి ఉన్నవి. అందువల్ల హేమకూట శ్వేత పర్వతాలు 90,000 యోజనాల ప్రమాణము కొలతలను కలిగి ఉన్నవి. ఇంకా హిమవత్ పర్వతము, శృంగి పర్వతములు
వేల యోజనల దూరమును కొలతలను కలిగినవి ఉన్నవి. వరాహ పురాణంలో ఇట్లా పేర్కొనబడి ఉందన్నమాట. దీపమునకు మండలీ భావం ఉన్నందువలన దాని కాంతిలో హ్రాసము, తగ్గుదల, వృద్ధి, పెరుగుదల చెప్పబడి. కాబట్టి మండలం అంటే గుండ్రముగా ఉండుట, పరివేశము. కాబట్టి నడుమ ప్రదేశంలో ఉన్న కొండలు 1,00,000 యోజనల దూరాన్ని కలిగి ఉన్నవి. వాటికన్నా తరువాత ఉన్నవి 10,000 యోజనాల తగ్గుదలను పొంది ఉన్నవి. ఇక తక్కినవి 2,000 యోజనాలు ఎత్తున్న కలిగి అంతే మోతాదులో వెడల్పును కలవై ఉన్నవి. ఇవన్నీ కూడా మనం చూడగలుగుతామండి ఈ రోజుల్లో. పాత రోజుల్లో, ఆ రోజుల్లో సామాన్యులు చూడలేరు. మనం ఒకసారి విమానం ఎక్కామనుకోండి, ఉదాహరణకి కొన్ని ప్రదేశాలు పోయినప్పుడు వాళ్ళు చెప్తుంటారు, ఈ ప్రదేశాల గురించి వచ్చినప్పుడు ఆ విమానం దాని పైనుంచి పోతూ ఉన్నప్పుడు, ఎగిరేటప్పుడు, ఇదిగో ఈ దిక్కులో ఉన్నది ఆ పర్వతాలు, ఈ దిక్కులో ఉంది ఆ పర్వతాలు, అదిగో తిరుమల కొండలు. మనం ఎప్పుడైనా చెన్నైకి వస్తున్నాం అనుకోండి, ఎక్కడి నుంచి అయినా, లేదు తిరుపతికి వస్తుండే కూడా చెప్తారు అన్నమాట, ఈ కొండలు ఇదిగోండి, ఇది 7 కొండలు, ఇక్కడే మీకు తిరుమల ఉంటుంది, అన్నీ చెప్తారు. ఆ విధంగా మనకు కూడా, అంటే పాత రోజులు మనం చూడలేము, అంటే కింద నుంచి ఇవన్నీ ఎలా కనబడుతున్నాయి, ఎంత దూరంలో కనబడతాయి. కాబట్టి మనకు కూడా, సామాన్యులకు కూడా ఒక అవకాశం వచ్చిందనమాట. మనం కూడా కొంచెం గాలిలో కానీ ఎగిరామనుకోండి, అలా ఎగురుతూ పోతుంటే అన్నీ కనబడతాయి, సముద్రాలు కనబడతాయి. ఇప్పుడు విదేశాలకు పోయామనుకోండి, అదృష్టం బాగుండి విదేశాలు పోతే అన్ని సముద్రాలని దాటిపోవాలన్నమాట. కొంచెం భయంగా ఉన్నా కూడా లోపలేమో భయంగానే ఉంటుంది, కానీ అవన్నీ చూసి ఆనందించదగ్గటువంటి దృశ్యాలు అన్నమాట. అవన్నీ కూడా సామాన్యంగా మనం చూడలేము అవన్నీ. అటువంటి ఆనందంగా చూడగలిగే దృశ్యాలు, లోపల భయం ఉంటుంది అనుకోండి. పోతూ ఉంటే, సముద్రం పైనుంచి పోతూ ఉంటే, గంటలు పోతూ ఉంటే చాలా భయంగానే ఉంటుంది. కాబట్టి తర్వాత 1,00,000 ప్రమాణౌ ద్వౌ మధ్యౌ దశహీనా తథా అపరే సహస్రద్వితయో ఉచ్ఛయ స్థావద్ విస్తారినచ్చతే భరతం ప్రథమం వర్షం. కాబట్టి భారతం, కొన్ని పుస్తకాల్లో భారతం అని ఇవ్వబడింది, కొన్ని పుస్తకాల్లో భరతం అని ఇవ్వండి. భారతం ప్రథమం వర్షం తత కిం పురుషం శృతం హరివర్షం తథైవ అన్య మేరోర్దక్షిణతో ద్విజ రమ్యకం చ ఉత్తరం వర్షం తస్యైవాను హిరణ్మయం ఉత్తర కురవశ్చైవ యథా వై భారతం తథా. కాబట్టి యథా వై భారతం అంటే ఏమిటి? మేరువుకు దక్షిణంగా మొదట భరత వర్షము, తరువాత కిం పురుష వర్షము. అంటే భారతం అంటే ఏమిటి? అని ద్వీపమండలం అంటే సముదాయం యొక్క ప్రాంతమునందు ఉన్నందువలన ధనస్సు ఆకారంలో కురు వర్షం ఉన్నది అర్థం. జంబూ ద్వీపంలో మొదట ఉన్నది భారత వర్షం, దక్షిణంగా అనమాట జంబూ ద్వీపం. ఆ తరువాత కిం పురుష వర్షం, ఆ పైన హరివర్షం ఉన్నాయి. ఆ తర్వాత మేరుకు ఉత్తరంగా రమ్యక వర్షం, దాని తర్వాత హిరణ్మయ వర్షం, ఆ పైన ఉత్తర కురు వర్షం ఉన్నాయి. ఇవి ఆకారంలో భారత వర్షం వంటివి, విస్తీర్ణంలో కూడా అంతే అని చెప్తున్నారు. కాబట్టి జంబూ ద్వీపంలో మొదట ఉన్నది ఏది? భారత వర్షం. దాని తర్వాత కిం పురుష వర్షం, దానికి వెనక హరివర్షము ఉన్నది. అట్లాగే మిగిలినవి మేరుకు దక్షిణపు దిక్కులో ఉన్నవన్నమాట. ఇక ఉత్తర దిశలో రమ్యకం అంటే మధ్యలో ఉందనుకోండి, దానికి ఉత్తరము దక్షిణము ఏవే ఉన్నాయి చెప్తున్నారు. ఉత్తర దిశలో రమ్యకము హిరణ్మయము ఉండగా, దానికి ఉత్తరములో కురు వర్షం అంటే భారత వర్షము ఉన్నవి. భరతం ప్రథమం వర్షం తత కిం పురుషం శృతం హరివర్షం తదైవ అన్య మేరో దక్షిణతో దిశ రమ్యకం చ ఉత్తరం వర్షం తస్యైవ అను హిరణ్మయం. అను అంటే అనుసరించండి అని, తస్యైవ అను అంటే ఏమిటి? దాన్ని అనుసరించి అంటే దాని తర్వాత ఏమున్నది? హిరణ్మయం ఉత్తర కురవశ్చైవ యథా వై భారతం తదా. కాబట్టి ఇవి ఆకారంలో కూడా భారత వర్షం వంటివి, విస్తీర్ణంలో కూడా అంతే ఉన్నది. ఇప్పుడు ఒక్కొక్క దాని యొక్క విస్తీర్ణం గురించి చెప్పడం జరుగుతుంది అన్నమాట. 9,000,000 ద్విజసత్తమ. 9,000 అంటే 1000, 9 అంటే 9 అనమాట. కాబట్టి ఒక్కొక్క దాని విస్తీర్ణము 9,000 యోజనాలు. 9,000,000 ఏతేషాం ద్విజసత్తమ. ఏతేషాం అంటే వీటి యొక్క అని అర్థం. కాబట్టి వీటి యొక్క విస్తీర్ణము, ఒక్కొక్క దాని విస్తీర్ణము 9,000 యోజనాలు. ఇలావృతం చ తన్మధ్యే సావర్ణో మేరు ఉచ్ఛ్రిత. వీటి మధ్యలో ఇలా వృతవర్షం ఉన్నది. దీని మధ్యలో సువర్ణమయమైన మేరు పర్వతం నిలిచి ఉన్నది. ఇలావృతం చ తన్మధ్యే సా వర్ణో మేరు ఉచ్ఛిత మేరో చతుర్దిశం తత్ర. 4 వైపులా కూడా ఈ మేరుగిరికి 4 వైపులా
9,000 యోజనాల విస్తీర్ణంతో నవ సాహస్ర విస్తృతం ఇలావృతం మహాభాగా. అంటే ఇలావృత వర్షం వ్యాపించి ఉంది. ఎంత దూరము? మేరుగిరికి 4 వైపులా కూడా 9,000 యోజనాల విస్తీర్ణంతో ఇలా వర్షం వ్యాపించి ఉన్నది. ఇందు 4 వైపులా 4 పర్వతాలు ఉన్నాయన్నమాట. అంటే ఇవన్నీ కూడా ఒక ధనురాకారంలో 2 ఉన్నాయనుకోండి. ఉదాహరణకి నవసాహస్రం ఏకైకం అంటే ఈ భారతాది వర్షముల మధ్య ఉన్న ఒక్కొక్క వర్షం యొక్క వెడల్పు 9,000 యోజనాలు. ఇలావృతము కూడా 9,000 యోజనాల ప్రమాణం కలదే. అయినా దాంట్లో ఒకానొక విశేషాన్ని చెప్తున్నాడు. ఏమని? తన్మధ్యే అంటే ధనురాకారంలో 2 ఉన్నవి. అవి దక్షిణంలో ఒకటి, ఉత్తరంలో ఒకటి, 4 పొడవుగా ఉన్నవి. ఇలావృతం చతురస్రంగా ఉన్నది అని. విధిసత్తమా, వీటిలో ఒక్కొక్కటి 9,000 ఆమడల దూరము వెడల్పుతో ఉన్నవి. ఇలావృతము అంతే వెడల్పును కలిగి ఉన్నదానికి మధ్యలో మేరు పర్వతము ఉన్నది. మేరో చతుర్దిశం నవ సాహస్ర విసుగా. ఆ మేరుకు 4 పక్కల్లో కూడా 9,000 యోజనాల వెడల్పు భూమి ఉన్నది. 4 దిక్కుల్లోనూ 4 పర్వతాలు ఉన్నవి అని చెప్పి ఇక్కడ ఒక చక్కటి ఉపమానం చెప్తాను. ఇంకొకటి విష్కం. ఈ విధంగా ఉదాహరణకి ఒక వస్తువుని నిలబెట్టాం అనుకోండి. ఒక వస్తువుని నిలబెట్టి దానికి అది కదలకుండా ఉండాలి అనుకున్నాం అనుకోండి. దానికి ఏం చేస్తామంటే 4 వైపులా కూడా ఒక మేకులు కొడతాం అనుకున్నాం. దాన్ని భూమి పైన. దానికి కాదండి, అలా ఉంది ఏ వైపు కదలకుండా ఉండాలి అంటే 4 వైపులా 4 మేకులు కొట్టామనుకోండి. అంటే ఎటు జరపలేదు అనమాట. దాన్ని కదలకుండా ఉండేందుకోసం. మనకి మామూలుగా ఈ ఏటీఎంలు ఉంటాయండి. అంటే చాలా మంది ఏటీఎం అంటే తెలిసే ఉంటుంది. పాత రోజుల్లో మేము పనిచేసేటప్పుడు ఏటీఎంలు ఎత్తుకుపోయేవాళ్ళు లేరండి. ఆ రోజుల్లో ఎవరు ఎత్తుకుపోయేవాళ్ళు కాదు ఏటీఎంని. కాకపోతే పగలగొట్టి డబ్బులు తీసిపోయేవాళ్ళు. కానీ తర్వాత ఏటీఎం మిషన్ ఉంటుంది కదా, లోపల డబ్బులు ఉంటాయి. అక్కడ తీసుకునే బదులు వాళ్ళు ఏం చేసేవాళ్ళు? మిషన్ అలాగే తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. ఒక బండిలో పెట్టుకొని వెళ్ళిపోయేవాళ్ళు. అందుకని ఆలోచించి ఏం చేశారంటే ఆ మిషన్ని కదలకుండా 4 వైపులా మేకులు కొడతారు అన్నమాట. మేకులు కొట్టేస్తారు. అంటే ఏమిటి? ఆ మిషన్ తీసేయడానికి రాదంత సులభంగా. తీస్తారు, అది కూడా కష్టమే కదా. ఎందుకంటే ఇవన్నీ మనమే కదా చేసింది. ఎప్పుడు కూడా మనం చేసిన వస్తువుని నాశనం చేయడం మనకి తెలుసు కదా. అంత సులభమైన పద్ధతి కాబట్టి సమయం పడుతుంది. సమయం పడుతుంది. ఇంత లోపల ఏదో ఒక అలారం వస్తుంది. కాబట్టి ఆ విధంగా ఆ ఏటీఎం కదలకుండా కొట్టేస్తారు మేకులు. 4 వైపులా కొడతారు అన్నమాట. దానికి ఇంకా కదిలిస్తే కదలదు. ఆ విధంగా విష్క్రంభ రచిత మేరో. ఈ మేరుకు విష్క్రమం అంటే మేకులండి. అంటే మేకులంటే ఏది కూడా ఒక వస్తువు కదలకుండా ఉండేందుకోసం 4 దిక్కులా కొట్టేటువంటి మామూలుగా అంటే పొడుగ్గా ఉంటాయి అనమాట. అంటే గడెమాను అనొచ్చు. అడ్డంకిగా గట్టిగా నిల్చోడు. గడెమాను అంటే ఏమిటి? మనకి పాత రోజుల్లో కూడా ఈ తలుపులకి వేసేవాళ్ళండి పాత రోజుల్లో. ఇప్పుడంతా ఫ్యాషన్గా ఉంటాయి, కానీ ఆ రోజుల్లో ఒక గడ వేసేవారు కింద నుంచి పై వరకు అడ్డంగా తలుపులకి లోపల వైపు. అంటే ఎవరైనా తలుపు తోసుకొని రాలేరు అనమాట. అది తీస్తే కానీ రాలేరు. గడ అడ్డంగా ఉంటుంది. అంటే గొల్లె ఉంటుంది. అది కాకుండా ఇది కూడా లోపల వైపు అడ్డంగా పెడతారు. అది కూడా అనొచ్చు విష్కంభం అంటే. అలాంటిది గట్టిగా నిలిచి ఉండటం కొరకు ఈశ్వరుని చేత ఏర్పడబడింది. అది కూడా ఈశ్వరుని చేత. విష్కంభ రచిత మేరోహ యోజనాయుతం ఉచ్ఛ్రితాహ. ఈ మేకుల్లాగా అంటే ఈశ్వరుని చేత నిర్మించబడ్డ ఏమిటవి? అడుగున కన్నా పైన విశాలంగా పడిపోకుండా మేరు నిలబెట్టాయి అన్నమాట. ఇవి 10,000 యోజనాలు ఎత్తుగలవి. విష్కంభములు అంటే అవి తక్కినవి అడుగు భాగం నుండి పై భాగాన్ని 2 వెడల్పు ఉన్నందున, గౌరవం అంటే ఎక్కువగా బరువును కలిగి ఉన్నందున బట్టి ఇన్ని తగినంత ఆధారం లేకపోవడం చేత విరిగి పడిపోయే అవకాశం ఉన్నది. కాబట్టి ఎందుకంటే అడుగు భాగం నుండి పై భాగాన్ని 2 వెడల్పు ఉన్నందున ఏదైనా ఒక వస్తువు కింద బాగా వెడల్పు ఉంది అనుకుంటా. ఉదాహరణకి కింద వెడల్పు ఉంటే మామూలుగా ఈ నూనె వాటిని కొలిచేందుకోసం ఉపయోగిస్తామండి. ఆ కొలిచే వాటి పాత్ర ఎలా ఉంటుందంటే కింద బాగా వెడల్పుగా ఉంటుంది, పైకి పోయేది కొంచెం కూసుగా ఉంటుంది. అది బాగా నిలబడుతుంది కదండి భూమి పైన, శుభ్రంగా నిలబడుతుంది. అదే దాన్ని బోర్లో పెట్టండి. బోర్లో పెడితే ఏమవుతుంది? నిలబడదు. ఎందుకంటే పై భాగం వెడల్పు ఎక్కువగా ఉంది అందువల్ల. కానీ అలా ఉన్నదాన్ని పడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి మనం? అలా పెట్టి దాని పక్కలో ఏదైనా కొంచెం పొడుగుండే దాన్ని ఏదైనా నిలబెట్టామనుకోండి, దానికి ఆనిస్తూ, అప్పుడు ఎటువైపు పడకుండా ఉంటుంది. అదే ఈ మేరు పర్వత విషయంలో కూడా
ఈ మేకులులాగా మేరువుకు నిర్మించబడ్డాయి అన్నమాట. ఏమిటవి? పైన చెప్పినటువంటి 4 వైపులా 9,000 యోజనాల విస్తీర్ణత ఇలావృత వర్షం వ్యాపించింది. ఇవి అన్నమాట. 4 వైపులా 4 పర్వతాలు ఉన్నవి అని చెప్పండి. ఆ 4 పర్వతాల గురించి ఇక్కడ చెప్పబడింది అనమాట. అవి ఎలా ఉన్నవి అంటే ఈ మేకుల్లాగా ఉన్నాయన్నమాట. ఇది 15,000 యోజనాలు ఎత్తుగలవి. విష్కంబారిత మేరో యోజనాయుత ముశ్రితా పూర్వేణ మందరో నామ దక్షిణో గంధమాదన విపుల పశ్చిమే పార్శ్వే సుపార్శ్వశ్చ ఉత్తరే స్మృత. ఇక్కడ తూర్పున మందరము, దక్షిణాన గంధమాధనము. ఏమిటి అవన్నీ కూడా? ఈ విష్కంబరిత అనేదానికి చెప్తున్నామట. మేరు కన్నా 10,000 యోజనల ఎత్తు ఎక్కువగా ఉన్నటువంటి విష్కంబములు అని పేరు గల ఎత్తైన కొండలను భగవంతుడే నెలకొల్పినాడు. ఈ మేరు పర్వతాన్ని 4 వైపుల నుంచి కాపాడుతూ ఉంటవి, నిలుపుతూ ఉంటవి, పడిపోనివ్వవు. అవి ఎలాగా? ఆ అవష్టంభ పర్వతాలపై తూర్పు మొదలుగా 4 వృక్షాలు 111 యోజనల ఎత్తున కొండలపై నిలిపిన జెండాల వలె పూర్వేణ మందరోనామ. పూర్వం అంటే తూర్పు అండి. తూర్పున మందర పర్వతము, దక్షిణాన గంధమాధనము. పూర్వేణ మందరోనామ దక్షిణో గంధమాధనము. పడమట విపులము. విపుల పశ్చిమే. పశ్చిమ అంటే పశ్చిమ దిక్కు అన్నమాట. ఇక్కడ పడమర దిక్కు, పశ్చిమ దిక్కున విపులము. తరువాత పార్శ్వే సుపార్శ్వశ్చ ఉత్తరే స్మృత. ఉత్తరం వైపున సుపార్శ్వము అని చెప్పబడ్డాయి అనమాట. కాబట్టి తూర్పున మందరం, దక్షిణాన గంధమాదనం, పశ్చిమ దిక్కున విపుల, పశ్చిమే పార్శ్వే సుపార్శ్వశ్చ ఉత్తరే స్మృత. సుపార్శ్వశ్చ అంటే సుపార్శ్వం అని చెప్పబడ్డాయి. ఇవి ఈ మేరు పర్వతానికంటే కూడా ఎత్తుగా ఉన్నాయన్నమాట. అవష్టంభ పర్వతాలపై తూర్పు మొదలుగా 4 వృక్షాలు 111 యోజనల ఎత్తున కొండలపై నిలిపిన కదంబత్తేషు జంబూశ్చ పిప్పలో వటయేవచ ఏకాదశతాయామ పాదపా గిరికేతవ. దీనిపైన, ఈ పర్వతాల పైన, వీటిపైన క్రమంగా కడిమి చెట్లు, నేరేడు చెట్లు, రావి చెట్లు, మర్రి చెట్లు కూడా ఎంతవి? 1100 యోజనాల పొడవు. 1100 యోజనాల పొడవైనటువంటి వృక్షములండి. ఎలా ఉన్నాయి? కొండలకు జెండాలుగా ఉన్నాయండి. అసలు మనం కళ్ళు మూసుకొని ఊహిస్తుంటే ఎంత మనోహరంగా ఉంటుందండి ఆ దృశ్యాలు. ఒక కొండ పైన మనకి ఒక పెద్ద చెట్టు కనబడితేనే ఆశ్చర్యంగా ఉంటుంది. అటువంటివి ఈ కడిమి చెట్లు, నేరేడు చెట్లు, తర్వాత రావి చెట్లు, మర్రి చెట్లు 1100 యోజనాల పొడవు కొండ పొడవుగా ఉండి కొండలకు జెండాలుగా ఉన్నాయన్నమాట. కాబట్టి అవి కొండలపైన జెండాలు ఉన్నట్లుగా ఉన్నాయి. తూర్పున మందర పర్వతం, దక్షిణ అని చెప్పి, తర్వాత కదము అంటే కడిమి చెట్టు, జంబు అంటే ఆ నేరేడు, పిప్పలం అంటే రావి చెట్టు, వటము అంటే మర్రి చెట్టు ఎలా ఉన్నాయి? ఎగరవీసిన జెండాల వలె 1100 యోజనముల వెడల్పు, ఎత్తు కలిగి ఉన్నవి. ఎత్తే కాదండి, వెడల్పు ఎత్తు కూడా అంటే సమానంగా ఉన్నాయి అనమాట. అంతంత పెద్ద పెద్ద మొద్దులు మనకి కొన్ని అడవుల్లో పోయినప్పుడు కొంచెం పెద్ద మొద్దు చూస్తేనే, మొద్దైన వృక్షం చూస్తేనే, అంటే బాగా వెడల్పుగా మొదలు ఉండి అలా ఎత్తుగా ఉండి ఇలా తల చూసి పైకి తల వెనక్కి వంచి చూస్తేనే ఆశ్చర్యంగా ఉంటుంది. అటువంటిది వీటి ఎంత ఎత్తున్నది, ఎంత వైశాల్యం ఉన్నది ఆ చెట్లు అంటే 1100 యోజనాల పొడవుగా కొండలకు జెండాలుగా ఉన్నాయన్నమాట. జంబూ దీపస్య సా జంబూర్. ఇక్కడ ఇంకా విశేషం చెప్పుకొని మనం నిలుపుతాము. జంబూ ద్వీపం అనే పేరు ఎలా వచ్చింది అంటే దానికి ఇక్కడ చెప్పబడింది. జంబూ దీపస్య సా జంబూర్ నామ హేతు మహామునే. ఏవో మహాముని నామహేతు అంటే ఏమిటి? పేరు రావడానికి కారణం అని అర్థం. జంబూ దీపస్య సా జంబూ నామహేతు మహామునే. ఆ జంబూ ద్వీపం అనే పేరు రావడానికి కారణం ఆ జంబూ నామహేతు మహాముని. ఆ నేరేడు చెట్టు మాత్రం, జంబు అంటే నేరేడు చెట్టు అండి, ఏదో మామూలు నేరేడు చెట్టు కాదండి. దాని యొక్క ఫలములు ఎంత పెద్దవిగా ఉంటాయంటే ఆ జంబూ వృక్షము మహాగజ ప్రమాణాన్ని, మహాగజ ప్రమాణం అంటే పెద్ద పెద్ద ఏనుగులంతా ఉండి, ఏమిటి ఆ జంబూ వృక్షం యొక్క పండ్లు జంవా తస్యాహ ఫలాని వై. తస్యాహ ఫలాని అంటే ఫలములు. వాటి యొక్క ఫలములు ఎంతెంత ఉంటాయి? ఒక్కోటి పెద్ద పెద్ద ఏనుగులంతా ఉండి కొండ పైభాగంపై పతంతి భూభృత పృష్టే. భూభృత అంటే కొండని, భూభృతం అంటే కొండని, పతంతి అంటే పడతాయి. పతంతి భూభృత పృష్టే
అంటే కొండపై భాగంపై అన్ని వైపులా రాలిపడి శీర్యమానాని సర్వత. శీర్యం అంటే ఏమిటి? శీర్యమైపోవటం, తిలమై అంటే చితికిపోవటం అనమాట. అన్ని వైపులా రాలిపడి చితికిపోతూ ఉంటాయి ఆ జంబూ వృక్షం యొక్క పండ్లు అనమాట. ఎంతెంతవి పెద్ద పెద్ద ఏనుగులంతా ఉండి కొండపై భాగంపై అన్ని వైపులా రాలిపడి చితికిపోతూ ఉంటాయి. పతంతి భూభృత పృష్ఠే శీర్యమానాని సర్వత రసేన తేషాం. అలా పడ్డటువంటి నేరేడు ఫలముల యొక్క పండ్ల యొక్క రసము చేత, రసేన తేషాం వాటి యొక్క రసము చేత ప్రఖ్యాత తత్ర జాంబవతి జంబూ నదీతి వై జాంబూ నదీతి వై. కాబట్టి ఆ బాగా పండినవి జారి పడుతూ ఉండేవి. ఆ పండ్ల యొక్క రసముతో ఒక నదియే ఏర్పడింది. అంటే చూడండి, ఊహించుకోండి, ఎంత పెద్ద పండ్లు పడుతూ ఉంటాయి, ఎంత ఆ నదిగా ఏర్పడింది. దానికే జాంబూ నది అని పేరు కూడా వచ్చిందనమాట. ఇది జంబూ ద్వీపంలో ఉన్నటువంటి విశేషం. అసలు ఆ ద్వీపానికి ఎందుకు ఆ పేరు వచ్చినది? అదే విధముగా ఆ యొక్క ఫలములు కూడా, ఆ జంబూ పండ్లు అంటే నేరేడు పండ్లు మామూలు పండ్లు కాదండి, ఎంతెంత పెద్దవంటే ఒక్కొక్కటిగా బలిసి ఎత్తైన ఏనుగంత ఉండేవి అంట. అంత ఎత్తు నుండి బాగా పండినవి జారి పడుతూ ఉండేవి. ఆ పండ్ల యొక్క రసముతో నది ఏర్పడి దానికే జాంబూ నది అని పేరు వచ్చిందండి. అంటే మామూలుగా మనం నేరేడు పండ్లు ఉండేటువంటి చెట్టుకి చూసారంటే కింద పండ్లు పడి ఉంటాయండి, బాగా పడి నేలంతా కూడా పరుచుకొని ఉంటాయి. ఆ పండు పడినప్పుడు చిన్న చిన్న పండ్లే అవి. మనం చూసేది మన కంటికి కనబడే చిన్నవే కదండి, పెద్ద పెద్ద పండ్లు ఏమి మనకు కనపడవు. అవంతా అప్పటి పండ్లు అనమాట. ఇప్పుడు పెద్దగా రావాల్సిన పండ్లే రావటం లేదు. కాబట్టి ఇంకా నేరేడు పండ్లు అంతంత పెద్ద పండ్లు మనం ఊహించుకోవాల్సిందే, కానీ మనం చూడలేము. అది నేలపైన పడ్డప్పుడు చితికిపోయి నేరేడు పండు. అందుకే మనం నిజంగా తినాలనుకుంటే ఏం చేస్తామంటే ఏదైనా ఒక పట్ట ఏదో కట్టేస్తామంటే కింద కడితే కరెక్ట్ దాంట్లో పడ్డప్పుడు మనం తీసుకొని తినొచ్చు. లేదంటే చితికిపోతాయి అనమాట అవన్నీ కూడా. ఆ చితికిపోయి నేలంతా కూడా రసంతో అలా అంటుకోండి. ఇక్కడ పెద్ద పెద్ద పండ్లు అంతంత సైజు పండ్లు పడ్డప్పుడు ఆ రసము చేత రసమంతా ప్రవహించి ఒక నదిలాగా ఏర్పడింది అనమాట. ఆ నది పేరే జాంబూ నది అనేటువంటి పేరు వచ్చినది. ఈ విధంగా జంబూదీపస్య జంబూర్నామ హేతు మహామునే మహాగజ ప్రమాణాన్ని జంబువాస్తస్యాహ ఫలాని వై పతంతి భూపృత పృష్ఠే శీర్యమాణాని సర్వత రసేన తేషాం ప్రఖ్యాత తత్ర జాంబూ నదీతి వై. కాబట్టి ఆ విధంగా జంబూ నది అనేది జంబూద్వీపం అనేది ఎలా వచ్చినది ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు చదువుకున్నాం. దీనితో ఈరోజు చదివి నిలిపేసి శ్లోకాలు ఒక 5 నిమిషాల సమయం ఉన్నది కాబట్టి శ్లోకాలు ఎవరైనా చదివే వాళ్ళు ఉంటే చదవండి, లేదు నన్ను పూజ చేయమంటే కూడా మనం చదివేవారు ఉంటే నిన్న మొదటి అధ్యాయం చదవాలనుకుంటాను. ఎందుకంటే ద్వితీయాంశం మొదటి అధ్యాయం చదవాలి. ప్రథమోధ్యాయం ప్రియవ్రత అక్కడి నుంచి శ్రీ మైత్రేయ ఉవాచ భగవాన్ సమ్యగాఖ్యాతం మమైతదఖిలం త్వయా జగత్సర్గ సంబంధి యత్ పృష్టో అసి గురో మయా అయమంసో జగత్ సృష్టి సంబంధో గదితస్త్వయా తచ్చాహం శ్రోతుమిచ్ఛామి భూయో అపి ముని సత్తమా ప్రియవ్రతో ఉత్తానపాదౌ సుతౌ స్వయంభువస్య యౌ తయోరుత్తానపాదస్య ధ్రువః పుత్రస్త్వయోదితః ప్రియవ్రతస్య నైవోక్తా భవతద్విజసంతతిః తామహం శ్రోతుమిచ్ఛామి ప్రసన్నో వక్తుమర్హసి. శ్రీపరాశర ఉవాచ కర్ధమస్యాత్మజాం కన్యాం ఉపయేమే ప్రియవ్రతః సమ్రాట్ కుక్షిశ్చ తత్కన్యే దశపుత్రాస్తథా అపరే మహాప్రాజ్ఞా మహావీర్యాః వినీతా దయితాః పితుః ప్రియవ్రతసుతాః ఖ్యాతా తేషాం నామాని మే శృణు. అగ్నిధ్రశ్చ అగ్నిబాహుశ్చ వపుష్మాన్ ద్యుతిమాంస్తథా మేధాతిథిర్భవ్యః
सवनः पुत्र एव च ज्योतिष्मान् दशमस्तेषां सत्यनामासुतो अभवत् प्रियव्रतस्य पुत्रास्ते प्रख्याता बलवीर्यतः मेधाग्निबाहुपुत्रास्तु त्रयोर्योगपरायणाः जाति स्मरा महाभागाः न राज्याय मनोदधुः निर्मला सर्वकालन्तु समस्तार्थेषु वै मुने चक्रुः क्रियां यथा न्यायम् अफलाकाङ्क्षिणो हि ते प्रियव्रतो ददौ तेषां सप्तानां मुनिसत्तमा विभज्य सप्तद्वीपानि मैत्रेयसुमहात्मनां जम्बूद्वीपं महाभागा अग्निध्राय ददौ पिता मेधातिथेस्तथा प्रादात् प्लक्षद्वीपम् अधापरम् साल्मले च वपुष्मन्तं नरेन्द्रम् अभिषिक्तवान् ज्योतिष्मन्तं कुशद्वीपे राजानां कृतवान् प्रभुः द्युतिमन्तं च राजानां क्रौञ्चद्वीपे समादिशत् साकद्वीपे स्वरं चापि भव्यं चक्रे प्रियव्रतः पुष्कराधिपतिं चक्रे सवनं चापि सप्रभुः जम्बूद्वीपेश्वरो यस्तु अग्निध्रो मुनिसत्तमा तस्य पुत्रा बभूवस्तु प्रजापतिसमानवा नाभिः किं पुरुषश्चैव हरिवर्ष इलावृतः रम्यो हिरण्वान् षष्ठस्तु गुरुर्भद्रास्व एव च तथैवान्यः साधुचेष्टो नृपो अभवत् जम्बूद्वीपविभागांस्तु तेषां विप्रनिसामया पित्रा दत्तं हिमाह्वं तु वर्षं नाभेस्तु दक्षिणं हेमकूटं तथा वर्षं ददौ किं पुरुषाय सः तृतीयं नैषधं वर्षं हरिवर्षाय दत्तवान् इलावृत्ताय प्रददौ मेरुर्यत्र तु मध्यमः नीलाचलाश्रितं वर्षं रम्याय प्रददौ पिता श्वेतं तदुत्तरं वर्षं पित्रा दत्तं हिरण्वते यदुत्तरं शृङ्गवतो वर्षं तत्कुरुवे ददौ मेरोः पूर्वेण यद्वर्षं भद्रास्वाय प्रदत्तवान् गन्धमादनवर्षं तु केतुमालाय दत्तवान् इत्येतानि ददौ तेभ्यः पुत्रेभ्यस्य नरेश्वरः वर्षेष्वेतेषु तान् सर्वान् अभिषिच्य स भूपतिः सालग्रामं महापुण्यं मैत्रेय तपसे ययौ यानि किं पुरुषाद्यानि वर्षाण्यष्टौ महामुने तेषां स्वाभाविकी सिद्धिः सुखप्राया ह्ययत्नतः विपर्ययो न तेष्वस्ति जरा मृत्युभयं न च धर्माधर्मो न तेष्वास्तां न उत्तमाधममध्यमाः न तेष्वस्ति युगावस्था क्षेत्रेष्वष्टम सर्वदा हिमाह्वयं तु वै वर्षं नाभेरासीत् महात्मनः तस्य ऋषभो अभवत् पुत्रो मेरुदेव्यां महाद्युतिः वृषभात् भरतो जज्ञे ज्येष्ठः पुत्रः सतस्य च कृत्वा राज्यं स्वधर्मेण तथेष्ट्वा विविधान् मखान् अभिषिच्य सुतं